సో ఈ DOM మ్యానిపులేషన్లో మనకు కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఈ మెథడ్ హెల్ప్తో మనం డాక్యుమెంట్లో ఉన్న ఎలిమెంట్స్ని టార్గెట్ చేసి లేదా సెలెక్ట్ చేసి వాటి మీద మోడిఫికేషన్స్ లేదంటే చేంజెస్ అనేవి అప్లై చేయొచ్చు. ఈ మెథడ్స్తో పాటు మనం కొన్ని ప్రాపర్టీస్ కూడా ఆ సందర్భాన్ని బట్టి ఆ అవసరాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ ఈ మెథడ్స్తో యూజ్ చేసి మ్యానిపులేషన్ అనేది చేయొచ్చు. ఓకే, సో వన్ బై వన్ ఈ మెథడ్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ గెట్ ఎలిమెంట్ బై ఐడితో మొదలుపెట్టి వన్ బై వన్ ఇవన్నీ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ నేను ఒక పేజ్ అనేది క్రియేట్ చేశాను. ఈ పేజ్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ మన HTML ఫైల్ demo.html అనే ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ లోపల కొన్ని ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి మన కాన్సెప్ట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి, దీని పర్పస్ ఏంటని తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నేను ఈ నావ్బార్లో కంపెనీ అనే ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసి దీనికి కంపెనీ అనే పేరు పెట్టాను. ఓకే, సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేను ఈ ఐడిని సెలెక్ట్ చేసి ఈ కంపెనీ అని ఉంది కదా, ఈ కంపెనీ కాకుండా దీన్ని ఇలా సేల్స్ ఫోర్స్ అని మార్చాలి. ఓకే, ఈ కంపెనీ పేరు కంపెనీ కాకుండా సేల్స్ ఫోర్స్ అని మారాలి. సో దానికోసం నేను project.js అనేది మన జావాస్క్రిప్ట్ ఫైలు. ఇక్కడ నేను document.get element by id. చూడండి సింటెక్స్ అనేది ఇలాగే రాయాలి, దీన్ని క్యామెల్ కేస్ అంటారు. ఇక్కడ పారాంథసిస్ తీసుకొని ఇక్కడ నేను టార్గెట్ చేస్తుంది ఏంటి, ఐడి. ఇక్కడ కంపెనీ అని రాసి ఓకే, సో ఇప్పుడు మనం ఎలిమెంట్ అనేది టార్గెట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ ఎలిమెంట్ని ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం. సో కాన్స్ట్ ఏ అని తీసుకుంటాను, ఎందుకంటే స్టార్టింగ్ కదా, ఒక సింపుల్ వేరియబుల్ తీసుకొని ఇప్పుడు మనం టార్గెట్ చేసిన ఎలిమెంట్ని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఏ డాట్, ఇక్కడ చూడండి మనకి ఏ ప్రాపర్టీ సూట్ అవుతుంది, ఇన్నర్ టెక్స్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఇన్నర్ టెక్స్ట్ అంటే ఈ ఇన్నర్ టెక్స్ట్ యూజ్ చేసి ఏంటో ఒకసారి చెప్తాను, అవుట్పుట్ ఒకసారి చూద్దాం. ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఫోర్స్ అని రాసి సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి మన కంపెనీ అనేది సేల్స్ ఫోర్స్లోకి చేంజ్ అయింది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నేను ఏదన్నా పర్టికులర్ ఎలిమెంట్ని టార్గెట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం యూజ్ చేసిన మెథడ్ ఏంటి, గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఎందుకు గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది యూజ్ చేశాను, మన HTMLలో మన ఎలిమెంట్ ఐడితో ఉంది కాబట్టి ఈ ఒక్క ఐడినే తీసుకొని ఐడిని టార్గెట్ చేసి ఐడి లోపల ఉన్న ఈ ఐడి అట్రిబ్యూట్కి వాల్యూ కింద ఏముంది, కంపెనీ అని ఉంది. సో ఇక్కడ నేను కంపెనీ అని రాస్తే ఇది టోటల్గా ఎలిమెంట్ని టార్గెట్ చేసింది అనమాట. ఇప్పుడు సెలెక్ట్ అయిన ఎలిమెంట్ని నేను ఒక వేరియబుల్కి అసైన్ చేసిన తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నాను, దాని కలర్ మార్చాలనుకుంటున్నానా, లేకపోతే టెక్స్ట్ మార్చాలనుకుంటున్నానా, దాని ట్యాగ్ మార్చాలనుకుంటున్నానా, ఈ ట్యాగ్ ఉంది కదా, ఈ H1 ట్యాగ్ లేకపోతే H2 ట్యాగ్ అప్లై చేయాలనుకుంటున్నాను, ఏంటి నేను చేయాలనుకున్నది ఈ కంపెనీ అనే టెక్స్ట్ని మార్చాలనుకున్నాను. సో ఈ ప్రాపర్టీ వాడి ఇన్నర్ టెక్స్ట్ అని ఉంది కదా, ఈ ప్రాపర్టీ నేను సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్కి అప్లై చేసి ఇలా ఇన్నర్ టెక్స్ట్ అని దానికి వాల్యూ కింద నాకు కావాల్సిన వాల్యూ నేను పాస్ చేశాను. ఓకే, సో ఇది ప్రాసెస్. అవుట్పుట్లో మనకి ఇలా చేంజ్ అవుతుంది. సో ఇది మనం గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది అప్లై చేసి మన ఎలిమెంట్స్ని టార్గెట్ చేసే విధానం.